జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలలో 2 రోజులుగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇక ఆదివారం రాత్రి అయితే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ కుండపోత వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా నారాయణపేటలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ పరిధిలోనూ 12-13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటలలో ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాలలో విస్తారంగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు రైతులకు కొంత ఉపశమనం కలిగించిన సాధారణ ప్రజలకు ఇబ్బందులను సృష్టించాయి. రాజధాని హైదరాబాద్ కూడా భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. రహదారులు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడి నగర జీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. అటు తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాలలోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. నిన్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ములుగు జిల్లా వెంకటాపురంలో 13 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా తుఫ్రాన్లో 8.8 సెంటీమీటర్లు, భద్రాద్రి జిల్లా మనుగూరులో 8.3 సెంటీమీటర్లు, రాయపోలులో 8.1 సెంటీమీటర్లు, మీర్దొడ్డిలో 7.7, పెద్దపల్లిలో 7.7 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా తోగుటలో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీ ప్రజలకి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ మేరకు ఏపీ ఎస్డిఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాలలో నిలబడడం సురక్షితం కాదు అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇకపోతే అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఈరోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన ప్రాంతాలలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.